యూసఫ్ కూడా ఉన్నటువంటి కృష్ణానగర్ సిలో ఉన్నాము. మనతో పాటు బీజేపీ నాయకుడు చింతల రామచంద్ర గారు ఉన్నారు. సార్, ప్రచారం ఎట్లా ఉంది, ప్రజా స్పందన ఎలా ఉంది? మీరు చూస్తున్నారు కదా, బ్రహ్మాండమైనటువంటి ప్రజాస్పందన ఉంది. ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఈసారి వేయాలని మొదటిసారిగా జూబ్లీహిల్స్లో కార్పొరేటర్స్ బీజేపీ లేదు, బీజేపీ ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గెలవలేదు, ఒకసారి గెలిపించి చూద్దామనేటటువంటి ఆలోచనతో దేశభక్తి దైవభక్తి నరేంద్ర మోదీ గారి మీద నమ్మకంతో ఈనాడు భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పని వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. కేంద్రం ఏమి ఇవ్వలేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తాడు. కేంద్రం ఏమి ఇవ్వలేదని 11.5 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కేంద్రము తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. మేము అధికారంలో ఇక్కడ లేకున్నా, మా ఎమ్మెల్యే లేకున్నా గత 12 సంవత్సరాల్లో 11.5 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూడండి, హన్మకొండలో 1000 స్తంభాలు చూడండి, జోగులాంబ చూడండి, ఇలాంటివన్నీ కూడా చెప్పుకుంటూ పోతే 11.5 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. తెలంగాణ అభివృద్ధి చేద్దామంటే కిషన్ రెడ్డి, కేటీఆర్ అడ్డుకుంటున్నారు. వాళ్ళు బ్యాడ్ బ్రదర్స్ అని రేవంత్ చెప్తుడు. ఆయనకు పిచ్చి పట్టింది, రేవంత్ రెడ్డికి పిచ్చి పట్టింది. తెలంగాణ అభివృద్ధే భారతీయ జనతా పార్టీ నినాదం. అది అర్థం చేసుకోవాలి. ఆయన ఎన్ని రంగులు మార్చి వచ్చినటువంటి వ్యక్తి, ఎన్ని రకాలుగా మాట్లాడతాడో అది ఆయనకే సాధ్యం. కాళేశ్వరం పైన కానీ సిబిఐ ఎంక్వైరీ మేము ఆల్రెడీ అప్లై చేసాము, కంప్లైంట్ కూడా చేశాము. ఎందుకు బీజేపీ ఆపుతుంది? వాళ్ళు కుమ్మక్కయ్యారని చెప్పేసి అంటున్నారు. మొత్తం కాళేశ్వరంలో జరిగినటువంటి కన్స్ట్రక్షన్ దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని రాష్ట్ర ప్రభుత్వం అడిగితే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తారు. కొన్ని పార్ట్ల కింద, కొన్ని బిట్టుల కింద అడిగినటువంటి దాని మీద సిబిఐ దాని మీద ఆలోచిస్తుంది, అవగాహనతో ముందుకు సాగుతుంది. చింతల రామచంద్ర రెడ్డి సందర్భం కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రభుత్వ పథకాలు ఇస్తున్నప్పుడు కూడా తెలంగాణ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అభివృద్ధికి ఏమి ఇవ్వట్లే అని చెప్పేసి చెప్తున్న సందర్భం, ఇవ్వట్లే అని చెప్పేసి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తారని చెప్పేసి చింతల రామచంద్రరావు చెప్తున్న సందర్భం. మనం వెంకట్తో యూసఫ్ కూడా, మెట్రో టీవీ, హైదరాబాద్.